వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. సో భార్యాభర్తల రిలేషన్షిప్లో డైవర్స్ వరకు వెళ్లకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఏ రిలేషన్షిప్ అయినా సరే డిస్ప్యూట్ కావద్దు అంటే డిస్కషన్స్ అంటే ఎక్కువ జరగాలి ఫస్ట్. ఎస్పెషల్లీ భార్యాభర్తల విషయాలు డైవర్స్ దాకా వెళ్ళొద్దు అనుకుంటే వాళ్ళకు ఏదో దగ్గర ఒక చిన్న డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్ప్యూట్ స్టార్ట్ అయినప్పుడు ఆ డిస్ప్యూట్కి సంబంధించి మీరు కౌన్సిలింగ్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇండియాలో కౌన్సిలింగ్ అనేది నెగిటివ్ వర్డ్. ఇండియాలో కౌన్సిలింగ్ ఎవరు చేస్తున్నారు? ఇంట్లో పెద్ద మనుషులు వీళ్ళు చేస్తారు. ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఒక వ్యక్తిని మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు మన ఇంట్లో మనల్ని కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే మన సైడే మాట్లాడతారు. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త ఉంటారు. భర్తకు సంబంధించి వాళ్ళ ఇంట్లో అందరూ భర్తని సపోర్ట్ చేస్తారు. భర్త ఇంట్లో అందరూ, భార్య ఇంట్లో భార్య సపోర్ట్ చేస్తారు. ఇక కౌన్సిలింగ్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి భార్యాభర్తల ఇష్యూ ఎప్పుడు వచ్చినా కూడా ఒక ఎక్స్పర్ట్ చేత స్టార్టింగ్లోనే కనుక మీరు కౌన్సిలింగ్ తీసుకోగలిగితే, ఒక సమస్య ఇష్యూ అయినప్పుడే ఈ రిలేషన్షిప్ ఎక్కడో తేడా వస్తుంది, ఇది ఎటో పోతుంది అనుకున్నప్పుడే మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేసుకుంటే మీరు కోర్టుని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మీరు కోర్టుని అవాయిడ్ చేయాలి అంటే ఏంటంటే మీరు కౌన్సిలింగ్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకొని స్టార్టింగ్ నుంచే మీరు వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోగలిగితే ఒకవేళ అది కోర్టు కేసుకి వెళ్ళినప్పుడు కూడా విజయం సాధించడానికి ఈజీ అవుతుంది. అంటే ఎవరిస్తారు, ఎక్కడిస్తారు? ఫ్యామిలీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్, ఇప్పుడు డైవర్స్ కేసులు చేసేవాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళు రెగ్యులర్గా కొన్ని వందల కేసులు చూస్తుంటారు కాబట్టి దానికి వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అది ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఏడికెళ్ళే అవకాశం ఉంటుంది అనేది అది చేయాలి. ఫ్యామిలీ కోర్టులలో ఏంది అంటే ప్రముఖ పాత్ర ఎక్కువ కౌన్సిలింగే. కౌన్సిలింగ్ చేయకుండా ఏంటంటే దాన్ని డైరెక్ట్ కోర్టుకు తీసుకెళ్ళేసేస్తే అది సమస్య ఇంకా జటిలమైపోతుంది. కాబట్టి నేను అందరికి చెప్పే సలహా ఏంటంటే భార్యాభర్తల రిలేషన్షిప్స్లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు స్టార్టింగ్ దశలోనే మీరు కౌన్సిలింగ్ తీసుకోవడం నేర్చుకోండి. మీరు కౌన్సిలింగ్ కూడా ఇస్తారా? కౌన్సిలింగ్ ఇస్తాను నేను. స్టార్టింగ్ దశలోనే కౌన్సిలింగ్ తీసుకోవడం నేర్చుకోండి. అది ఫస్ట్ ఒక్కరు వచ్చినా పర్లేదు, ఇద్దరు కలిసి వచ్చినా పర్లేదు. ఇప్పుడున్న సమాజానికి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ కోర్ట్ కేసెస్ ఇన్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్. కాబట్టి ఆ అవగాహన పెంచుకోండి. మీకు 80% ఆఫ్ ద కేసెస్ కోర్టుకు వెళ్ళకుండా కాపాడగలుగుతాం. 80%. ఇంకోటి బిఫోర్ రిలేషన్షిప్ కూడా, అంటే పెళ్ళికి ముందు కూడా అమ్మాయి అబ్బాయి కౌన్సిలింగ్ తీసుకుంటే కొంచెం రిలేషన్షిప్ వాళ్ళది పెళ్ళయ్యాక కూడా స్ట్రాంగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అది డెఫినెట్లీ తీసుకోవాలని చెప్తాను నేను. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది నెసెసరీ. 100% ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే. తీసుకుంటున్నారా అసలు? ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు ఆ కల్చర్ స్టార్ట్ అయింది మన దగ్గర. ఇప్పుడు ఎందుకంటే అందరూ ఇండివిజువల్స్ ఉన్నారు కదా, ఒక డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్ తీసుకుంటున్నానా లేదా, ఈ పెళ్ళి నాకు సెట్ అవుతుందా సెట్ కాదా, అసలు వీళ్ళ ఆలోచనలు ఏందనేది మనకు పంచుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటే అది సక్సెస్ఫుల్ అవుతున్నది. భారతదేశంలో ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీ. ఓకే, పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీ. కానీ అది జీవన విధానం కాదు, కానీ ఆ పెళ్ళి అనేది అవసరం కోసం చేసుకుంటున్నారు. అర్థమైందా? అవసరం అంటే ఏంది? సమాజం కోసమో, ఇంట్లో చెప్పిళ్ళనో, ఏదో వచ్చిందనో, ఓకే, ఈ రకరకాల కారణాల వల్ల పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఆ పెళ్లి ఫెయిల్ అవుతున్నది. ఒక పెళ్ళికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఉన్నప్పుడు అర్హతలు నువ్వు పాటించినావు అనుకో పెళ్లి సక్సెస్ అవుతుంది. ప్రతి పోస్ట్కు ఒక అర్హతలు ఉన్నట్టు పెళ్లి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. ఏముంటాయి నేను చెప్తే ఇప్పుడు మళ్ళీ జనాలు నన్ను వేసుకుంటారు. నేను చెప్తే తప్పేటట్టు లేదు కదా. అట్లా పెళ్ళి అనేది ఎంగేజ్లో చేసుకోవాలా. అర్థమైందా? ఎంగేజ్లో చేసుకుంటేనే అది సక్సెస్ అవుతుంది. నువ్వు ఏజ్ దాటిన తర్వాత ఏజ్ దాటి అంత జీవితం అంతా సంకనాగిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఏముంటుంది? బోర్ కొడుతుంది జీవితం. 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే ఏముండదు. అంటే ముందులా లేదు కదా, సెటిల్ అవ్వాలి లైఫ్లో అని ఇప్పుడు అందరూ థింక్ చేస్తున్నారు. కాదు, ఇప్పుడు సెటిల్ కాకపోవడానికి నాకు పెద్ద తేడా నాకు నిజంగా చాలా చిన్న బ్రెయిన్ అనుకుంటా. పెళ్లికి సెటిల్ కావడానికి ఏం సంబంధం ఉంది? అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? భార్య, తర్వాత పిల్లలు. భార్యకి ఏముంటుంది? ఇప్పుడు ఒక వేరే ఇంట్లో ఉన్న అమ్మాయి మన ఇంటికి వస్తే ఏం తేడా వస్తుంది?
వండుకునే దాంట్లో ఒక ముద్ద ఎక్కువ అవుతుంది. ఈ తేడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయే మన ఇంట్లో ఉన్న అమ్మాయే కదా. ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, చదువుకుంటా ఆ ఇంట్లో ఉన్న ఫాదర్ ఇక్కడ పెట్టి చదివించచ్చు కదా, హాస్టల్లో పెట్టి చదివించే బదులు. తేడా ఏమొస్తుంది? నాకు చాలా చిన్న బ్రెయిన్, నాకు అర్థం కాదు. నాకు నిజంగా ఏం అర్థం కాదు. నన్ను జనాలు వేసుకున్నా కూడా నాకు అర్థం కాదు అది. అంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి రేపు ముందు అంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్. ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవడం నాకు అర్థం కాదు. ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవడం అంటే ఏంది? ఏం ఖర్చు వస్తుంది? పెద్దగా ఏం ఖర్చు రాదు. ఫైనాన్షియల్ స్ట్రాంగ్ కావాలనేది మీది మానసికమైన ప్రాబ్లం. అది ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవడం అంటే ఏంది? ఎన్నో 100 సందర్భాల్లో చెప్పిన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవడం అనేది ఎవ్వరికి ఉండదు. ఇప్పుడు 100 కోట్ల ఉన్నోడు జీరో అయిపోతాడు, జీరో ఉన్నోడు హీరో అవుతాడు. దాన్ని ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఎట్లా అంటాం? ఎవరి కెరియర్ కూడా ఇట్లా స్ట్రైట్ ఉండదు. ఓకే, కెరియర్ అనేది మారుతూ ఉంటుంది. బిజినెస్లోకి వెళ్తాము, నచ్చిన ప్రొఫెషన్లోకి వెళ్తాము, లేకపోతే నాకెందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి జాబ్ చేసుకుంటాము. అంతే తప్ప కెరియర్ అనేది సెటిల్ కావటం అనేది లైఫ్కి ఎప్పుడు ఉండదు. సెటిల్ కావటం అనేది ఎవడన్నా నీది చేస్తే సెటిల్ అవుతా అంటే అది చేసిన వాళ్ళందరూ సెటిల్ అయిపోవాలి కదా. సమస్య ఎక్కడిది? ఇంకా ఈ లాజిక్ ఎవరికి అర్థం కావడంలే. ఇప్పుడు ఏమనుకుంటాడు, నాకు జాబ్ వస్తే సెటిల్ అయిపోతా అనుకుంటే పెళ్లి చేసుకుంటాడు. మరి జాబ్ వచ్చి పెళ్లి చేసుకుంటే వాడి జీవితంలో సమస్య లేదు కదా. కానీ పెళ్లి చేసుకున్న గంట నుంచే సమస్య స్టార్ట్ అవుతుంది కదా. లాజిక్ మర్చిపోతున్నారు జనాలు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సింపుల్ లాజిక్ మర్చిపోతున్నారు. ఒక పెళ్ళి వల్ల, ఒక అమ్మాయి మన ఇంటికి రావడం వల్ల మనం వండుకునే దాంట్లో ఒక ముద్ద ఎక్కువ అవుతుంది తప్ప మిగతా ఖర్చులన్నీ సేమ్ ఉంటాయి. ఒక ఫాదర్ అక్కడ ఉన్నాడు అనుకో, ఇక్కడ పెట్టి చదివి ఏమవుతుంది? ఇక్కడ నుంచే కాలేజీ పోతుంది. వాళ్ళ ఇంట్లో ఉండేది ఇక్కడ వచ్చి పోతుంది కాలేజీకి. తేడా ఏముంది? సపోర్ట్ చేయాలనుకుంటే 2 ఫ్యామిలీస్ కలిసి ఒక 2 వ్యక్తులు సపోర్ట్ చేసుకుంటే, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే నీకు ఫైనాన్షియల్ విషయం ఉంటుంది. ఫైనాన్షియల్గా సెటిల్ కావాలా అని, ఫైనాన్షియల్గా సెటిల్ అయితే సమస్యలు తీరుతాయి అని ఎవరన్నా చెప్తే వాడిని నా దగ్గర తీసుకురని మాట్లాడతాను. అదొకటి ఫైనాన్షియల్ సెటిల్మెంట్. ఇంకోటి అండర్స్టాండింగ్. ఇప్పుడు వేరే పర్సన్ వేరే మెంటాలిటీతో వచ్చి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్నర్ అన్నప్పుడు వాళ్ళిద్దరు మెంటాలిటీస్కి సెట్ కాక డిస్టర్బెన్స్తో గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది కూడా ఒక విధంగా అయిన తర్వాతనే సెటిల్ కావటం లేదు అందరూ. అదే చెప్తున్నాను నేను. 30 సంవత్సరాలకు అంత తెలిసిపోతుంది ప్రపంచం అంతా. 30 సంవత్సరాలకు ప్రపంచం అంతా తెలిసిపోయిన తర్వాత వాళ్ళకు ప్రిఫరెన్సెస్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది జీవితం. ఆ బోర్ కొట్టి ఏం చెప్తున్నారు? గొడవలు పెట్టుకొని మా దగ్గరకు వస్తున్నారు. అదే చెప్తున్నాను నేను. మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత నేనైతే స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అమ్మాయికి 20 years పెళ్ళి చేయాలని చెప్తాను నేను. 20 years 30 years చేస్తే ఏముంటుంది? ఏముండదు జీవితం. 30, 32, 33 చేసుకుంటే ఏం జీవితం ఏముండదు. దాని మజా రాదు. అమ్మాయి 18 సంవత్సరాలు, అబ్బాయి 25 బిలో, 24 బిలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ సమాజంలో ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ ఎంగేజ్లనే బాండింగ్ పెరుగుతుంది. అప్పుడు గౌరవాలు పెరుగుతాయి, బాండింగ్ పెరుగుతుంది, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఓకే, మెంటల్గా ఎవరు ఉండాలి? స్ట్రాంగ్ పేరెంట్స్ ఉండాలి. అర్థమైందా? నువ్వు ఏమైనా పిల్లల్ని అంటున్నారు, ఓకే, ఫైనాన్షియల్ సెటిల్గా అని తెల్లవార్లు వానికి ఇంజక్షన్లు వేస్తున్నారు. ఇద్దరికి, ఆడవాళ్ళకు మగవాళ్ళకు. ఈ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే క్రమంలో వీళ్ళు ఈ మనిషికి ఏమైతే నీడ్స్ ఉంటాయో అవి మర్చిపోతున్నారు. మర్చిపోయి ఏం చేస్తున్నారు? కెరీర్ అని చెప్పేసి ఆ కెరీర్ ఎంబటి ఉరికి 30 సంవత్సరాల వరకు 30 సంవత్సరాల తర్వాత జీవితాన్ని సంగనాగిపించుకుంటారు. మళ్ళీ నా మీద మళ్ళీ దాడి చేస్తారు. నీకేం తెలుసు, నువ్వు బాగా సెటిల్ చేసుకున్నావో, నువ్వు చేసుకోలేదనో, లేకపోతే నీకు డైవర్స్ అయిందనో, కాలేదనో, దమ్ముంటే నీకు కొడుకు చేయను, ఓరి ఏమో జీవితం. అరే అది కాదు. అది సమాజ పోకడ అనేది ఒకటి ఉంటుంది. సమాజాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలని చూడాలి. పెళ్లి చేసుకున్న తర్వాత చదువుకొని విజయాలు సాధించడం లేరా? నేను చాలా స్టోరీలేనా నేను. పెళ్లి తర్వాత నీకు విజయం సాధించాలనంటే ఏది అడ్డు కాదు. పైసలు సంపాదించడం కూడా ఏది అడ్డు కాదు. నువ్వు ఈ అడ్డమైన రిలేషన్షిప్స్ అని మెయింటైన్ చేసే బదులు, ఓకే, కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసుకొని భార్యాభర్తల రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చెప్పు. భారతదేశంలో జరిగే క్రైములలో, ఓకే, పోలీస్ స్టేషన్లో జరిగే క్రైములలో 50% ఆఫ్ ద క్రైమ్స్ రిలేషన్షిప్స్ మీదనే ఉన్నాయి.
50% ఆఫ్ ద క్రైమ్స్ రిలేషన్కి సంబంధించినయే. పలానా వ్యక్తి నన్ను మోసం చేసినాను, లేకపోతే భర్త నన్ను హరాస్మెంట్ చేస్తున్నాను, ఈ రెండే. కరెక్ట్ టైం పెళ్లి చేసుకుంటే రిలేషన్షిప్స్ ఉండవు. అదే చెప్తున్నా నేను. అదొకటి కాదు, డైవర్స్ కేసెస్ కూడా తగ్గిపోతాయేమో. అన్ని తగ్గిపోతాయి అవి. ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ కావటం లేరు, కానీ అది కరెక్ట్ 2 కుటుంబాలు కూర్చొని వాళ్ళకు మానసికంగా కుటుంబాలు చూసుకోవాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకే, కెరియర్ వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. నిన్ననే ఒక వార్త చదివిన ఎక్కడో, పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకునేటాడు 30 సంవత్సరాలకి. నిన్ననే చదివిన సీరియస్గా. పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేదా పెళ్ళి అయిందని ఆత్మహత్య చేసుకుంటారు. అర్థమైందా? లేదా రిలేషన్షిప్ ఉన్నామని చంపేస్తున్నారు, లేదా రిలేషన్షిప్ లేవని చంపేస్తున్నారు. అవును, అన్నింటికి చంపడం చావడం. రిలేషన్షిప్ అంటేనే ఒక బ్యూటిఫుల్, దాన్ని కాపాడుకుంటే దాంట్లో మజా వేరే ఉంటుంది. ఎవరికి చెప్పిన అర్థం కావట్లేదు. క్రైము ఇంట్లోకి వచ్చేసింది. రోజును పొద్దున లేచి సోషల్ మీడియా కానీ పేపర్ కానీ చదువు, డైలీ ఒక 5 ఆత్మహత్యలు, ఒక 5 హత్యలు ఉంటాయి. 5 ఆత్మహత్యలు, 5 హత్యలు ఉంటాయి. ఇవి కూడా ఏంది? పిల్లల్ని చంపడం, చిన్న పిల్లల్ని చంపడం ఏంది అసలు వ్యవస్థలో? ఒక్కడన్నా స్పందిస్తున్నాడా? కుటుంబాలలో చచ్చిపోతే ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా? కుటుంబాలలో చంపుకోవడం ఏంది? తల్లిని చంపుకోవడం ఏంది? తండ్రిని చంపుకోవడం ఏంది? పిల్లల్ని చంపడం ఏంది? పిల్లలు పోయి పేరెంట్స్ని చంపడము, పేరెంట్స్ వచ్చి పిల్లల్ని చంపడము, భర్త భార్యను చంపడము, భార్య భర్తను చంపడము, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని చంపడం, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని చంపడము. వీళ్ళు ఆనందంగా ఉండడానికే రిలేషన్షిప్ ఏర్పరచుకుంటారు. ఎనీ రిలేషన్షిప్ అంటే ఈ వ్యక్తితోని నేను కలిసి జీవిస్తే ఆనందంగా ఉంటా అని చెప్పేసి ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకొని అదే రిలేషన్షిప్ని మళ్ళీ క్రైమ్ చేస్తున్నారు. అది ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కడు కూడా స్పందిస్తాను. అది చదువుతున్నారు, మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు, దాని గురించి మళ్ళీ స్టేటస్లు. మొన్న అదేదో పాపం అమ్మాయిని ఫ్రిడ్జ్లో పెట్టి చంపేళ్ళు, ఏది వైజాగ్లో ఫ్రిడ్జ్లో పెట్టి చంపితే నేనైతే దానిపైన ఏం మాట్లాడలే. సరే, సమాజం ఒకటి చూద్దాం అంతే, కొన్ని వేల రీల్స్, వేల న్యూస్ ఛానల్స్, వేల రీల్స్ ఎట్లా చంపిండు చెప్తున్నారు తప్ప ఆ చంపడం వెనకున్న అసలు ఆ చంపడానికి దారితీసిన పరిస్థితులు ఎవడు చెప్తాను లేడు. ఒక వ్యక్తి అంత క్రూయల్గా ఎట్లా తయారయ్యాడు? సమాజంలో తిరిగే ఒక వ్యక్తి మృగం కంటే ఘోరంగా ఎట్లా చంపగలుగుతున్నాడు? దీనిపైన ఎవ్వడన్నా చర్చ పెట్టిడా? ఒక్కడన్నా మానవత్వంతో మరి ఒక వ్యక్తి, ఒక యంగ్లో ఉన్న ఒక వ్యక్తి ఎందుకు ఒక అమ్మాయిని అంత అత్యంత దారుణంగా చంపాల్సి వచ్చింది? మన సమాజంలో మన పక్కన దిగుతున్న వ్యక్తి మనం పక్కన టర్న్ అయితే రేపు నీ పక్కన ఏం టర్న్ అవుతాడు? ఎవరికి భయం? రిలేషన్షిప్లో పోతున్నారు, చంపుకుంటున్నారు, లేదా చచ్చిపోతున్నారు, చంపుకుంటారు, చచ్చిపోతున్నారు. అరే చెప్తే అర్థమే కావటం లేదు. రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్ అనేది మనం ఏర్పరచుకునేది లైఫ్ బ్యూటిఫుల్గా ఉండడానికి. దాన్ని క్రైమ్ చేస్తున్నారు. వ్యవస్థలో ఫస్ట్ ప్రధానమైన లోపం ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశంలో నా భాషలో చెప్పాలంటే పీకింది. కుటుంబ వ్యవస్థ అనేది త్యాగాలు చేస్తేనే కుటుంబ వ్యవస్థ. త్యాగం చేయాలి అంతే జీవితాల్ని. త్యాగం చేసి నిలబడితేనే కుటుంబ వ్యవస్థ. ఆ త్యాగాల బదులు ఏమవుతుంది? కమర్షియల్ అయిపోయింది. నాకేమిస్తావు, నీకేమి ఇవ్వాలా చెప్పు, కథ. కుటుంబాన్ని సాదే క్రమంలో, ఒక కుటుంబాన్ని మంచి కుటుంబం కింద తీర్చిదే క్రమంలో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు త్యాగం చేస్తేనే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ఎప్పుడైతే త్యాగం నుంచి మనం బయటకు వచ్చేసి కమర్షియల్ స్టార్ట్ చేసినామో, చెప్పు అని చెప్పి స్టార్ట్ చేసినామో, చంపుకోవడం పెరిగింది. నేను ఎందుకు త్యాగం చేయాలి? నా లైఫ్ అంటేనే త్యాగం కదా. నేను అదే చెప్తున్నా, లైఫ్ అంటేనే త్యాగం కదా. ఒక వ్యక్తి కోసం త్యాగం చేయటమే కదా అంటున్నా. అది అందరికీ ఉండాలి. ఫస్ట్ పెళ్ళికి కావాల్సిన ప్రధాన అర్హత ఏముంటుంది చెప్పు? పెళ్ళికి కావాల్సిన ప్రధాన అర్హత ఓపిక, ఫస్ట్ త్యాగం, ఓకే, ప్రేమించే గుణం, ఓకే, నిలబడటం. ఇవి నేర్పాలి పెళ్ళికి. అర్థమైందా? ఒక వ్యక్తి కోసం ఎట్లా నిలబడాలా, ఒక వ్యక్తి కోసం ఎంత త్యాగం చేయాలా, ఒక వ్యక్తిని మనం ఎంత మంచిగా చూసుకోవాలా, ఒక వ్యక్తికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలా, ఎంత ఓపిక ఉండాలి, ఒక రిలేషన్షిప్ కాపాడుకోవాలంటే ఎంత ఓపిక ఉండాలా, ఇవి మనం నేర్పాల్సిన పెళ్ళికి. మనం ఏం నేర్పుతున్నావు? నీ శాలరీ ఎంత, ఎంత సంపాదించినావు, ఏం కారు ఉంది, ఏం పెడతావు నాకు,
ఎంత బంగారం పెడతావు చెప్పు కమాన్ అంటే ఏమవుతుంది? ఉమ్. పెళ్లి టైంలో 100 తులాలు పెడతాము, రేపు ఏదన్నా తేడా వస్తే అమ్ముకుంటాం. అవును. భారతదేశంలో సగం బంగారం బ్యాంకులోనే ఉంది. ఆ. కరెక్టే. ఆ? ఏమైనా నాకేం పెడతావు నాకేం ఇస్తావు చెప్పు అని కూర్చుంటారు అంతే. రిలేషన్షిప్స్ అన్నట్టే తయారైపోయినాయి. ప్రతి రిలేషన్షిప్, అది ఫ్రెండ్షిప్ కానీ, అది భార్యాభర్తల రిలేషన్షిప్ కానీ, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ కానీ, తల్లిదండ్రుల రిలేషన్షిప్ కానీ, ఎవరైనా నాకేం పెడుతున్నావు, నాకేం చేసినావు చెప్పు, నాకేం ఇచ్చినావు చెప్పు, కథం ఇదే క్వశ్చన్ తప్ప. ఎక్కడ స్పాయిల్ అయింది అంటారు? అదే చెప్తున్నా, మనం కమర్షియాలిటీ మనం పుట్టినప్పటి నుంచి పిల్లలకు జీవితం అంటే పైసలు సంపాదించడమే అనేది నేర్పుతున్నాం మనం. పిల్లలకి ఏం నేర్పుతున్నాం అంటే, ఎవరైనా ఆడపిల్లైనా మగపిల్లైనా ఏం నేర్పుతున్నాం మన కుటుంబాలలో అంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వు పైసలు సంపాదించాలి, నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వు పైసలు సంపాదించాలని చెప్తున్నాం. వీళ్ళందరూ ఎట్లా తయారైన అంటే ఏంటంటే, నా దగ్గర పైసలు ఉంటే నేను సుఖంగా ఉంటా కాబట్టి జీతం సంపాదించి నా జీతం నేను ఎందుకు ఇస్తా అని స్టార్ట్ అవుతుంది. మొగుడైనా పిల్లలైన ఇద్దరు నీ ఖర్చు అయింది నా ఖర్చు అయింది అంటారు. ధైర్యంగా నిలబెట్టి ₹1 ఖర్చు పెట్టే ధైర్యం కూడా ఎవరికి లేదు దేశంలో. సరే నా కుటుంబం కదా, నేను ఖర్చు పెట్టాలి కదా, తీసుకో. పిల్లలకు ఖర్చు పెట్టాలంటే భయం, నేను ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్ అని. నీ పిల్లలు నీ వారసత్వం, అది నువ్వు ఒక తరానికి నువ్వు ఏమందిస్తున్నావు నువ్వు, అది కదా జీవితం అంటే. నేను ఏ లెక్కలు ఉన్నంత కాలం అందరి జీవితాలలో బొక్కలే ఉంటాయి. భలే చెప్పిరే. అంతే చెప్తున్నా కదా, కరెక్టే కదా. నువ్వు లెక్కలు పెట్టినంత కాలం బొక్కలే ఉంటాయి. లెక్కలు తీసి పక్కన పెట్టు, జీవితం సుఖం అనిపిస్తుంది. సూపర్. అందరు ఆనందంగా ఉంటారంటే పైసలు ఉంటే ఆనందంగా ఉంటాను, పైసలు ఉంటే ఎవడు ఆనందంగా ఉండడు. పైసలతోనే ఆనందం రాదు, వ్యక్తులతో మాత్రమే ఆనందం వస్తుంది. వ్యక్తిని కాపాడుకుంటేనే ఆనందం వస్తుంది. ఒక వ్యక్తిని చూడగానే నీకు పాజిటివ్నెస్ వచ్చిందంటే ఆనందం వచ్చేసినట్టే. మనం చూడగానే నీకు నెగిటివ్ వచ్చిందనుకో కథం పీకింది. ఇంకా దాన్ని ఎందుకు డెవలప్ చేస్తున్నారు వ్యవస్థలో అని చెప్తున్నాను నేను. ఏమో నాకైతే అసలు రోజు అవుతే అసలు తల్లి మొన్న ఎవడో ఆస్తి కోసం 2 ఎకరాలు అడ్వకేట్ ప్రియాంక అని ఒక అమ్మాయి ఉంటుంది, 2 ఎకరాల ఆస్తి కోసం చంపి జైలుకి పోయినాడు, లైఫ్ టైం జైలు ఉంటాడు ఇప్పుడు. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం పైసల మిషన్ కింద రెడీ చేయొద్దు. పైసల మిషన్ కింద ఎప్పుడు రెడీ చేయొద్దు మనం. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. అర్థమైందా? ఏం లేకపోయినా బతకగలిగే ధైర్యాన్ని ఇవ్వగలిగితే చేస్తారు. నువ్వు పిల్లల్ని ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అట్లా. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క యూనిక్, వాళ్ళ ఆలోచన విధానం వేరు ఉంటుంది, వాళ్ళ హ్యాబిట్స్ వేరు ఉంటాయి, వాళ్ళ అలవాట్లు వేరు ఉంటాయి. ఎన్నో వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటన నుంచి వాళ్ళ జీవితాన్ని నిర్మించుకుంటారు. అందరం ఏం చేస్తున్నాం తెలుసా, మనందరం మన జీవితానికి నచ్చినట్టు వాళ్ళని ఫోర్స్ చేస్తుంటాం. అది చేయొద్దు అని చెప్తాను నేను. ఈ రెండు, ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క యూనిక్. ఆ యూనిక్నెస్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచన విధానానికి అర్థం చేసుకోవాలి. ఎట్లా ఎక్కడ చూడు అసలు మొత్తం ఇప్పుడు ఎంతమంది చదువుకుంటారు, బీటెక్ చేసిన వాళ్ళంతా అడ్మిన్ జాబులు చేస్తున్నారు భారతదేశంలో. అసలు బీటెక్ చేసి అడ్మిన్ జాబ్ చేయడం ఏందన్నా కాన్సెప్ట్. నువ్వు చేసినేమో టెక్నికల్ కోర్సు, నువ్వేమో అడ్మిన్ జాబ్ చేసుకుంటావు, టెలికాలర్స్ కింద, బైక్ రైడర్స్ కింద, లేకపోతే ఆఫీస్లో అడ్మిన్ కింద ఇవి చేస్తున్నారు. ఏ ఇంపాక్ట్ జాబులు పోయినాయి కదా. ఏది ఏ ఇంపాక్ట్తో జాబులు పోయింది? ఇప్పుడు నేను చెప్పేది ఏ వచ్చిన తర్వాత కాదు, గత 20 సంవత్సరాలు చెప్తున్న స్టోరీ ఇది. స్కిల్డ్ ఉంటే ఏఐతో పని లేదు నీకు. ఫస్ట్ స్కిల్డ్ వేరు, చదువుకోవడం వేరు, రెండు చాలా డిఫరెంట్. స్కిల్డ్ ఎట్లా ఏంటంటే, ఇప్పుడు మనకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, వాడు మెకానికల్ ఇంజనీరింగ్ ఏదో చేస్తాడు. అంటే ఇంజనీరింగ్ చదువుల మీద నాకు పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే నేను ఆర్ట్ స్టూడెంట్ కాబట్టి నాకు ఇంజనీరింగ్ చదువులు పెద్దగా లేదు. కానీ నేను బీకామ్ కంప్యూటర్స్. ఓకే, ఈ ఇంజనీరింగ్ పెద్ద చదువుతారు కదా, వానికి బైక్ మెకానిక్ గురించి కూడా ఏం తెలియదు. వాడు బైకులు తయారు చేయడం కూడా ఏం తెలియదు. వాడు జనరల్గా మన గల్లీలో ఉంటాడు, బైక్ మెకానిక్ ఉంటాడు, పోరగాళ్ళు ఉంటారు వాళ్ళు. వాడు సౌండ్తో చెప్పి పెడతాడు, పోతుంటే సౌండ్లో మిషన్లో ఏం ప్రాబ్లం చెప్తాడు. మరి ఆడైనా ఇంజనీరింగ్ చదివినాడు, దాన్ని స్కిల్డ్ అంటారు. స్కిల్డ్కి చదువుతో సంబంధం లేదు. ఎక్సలెంట్ చెప్పారు. చాలా సందర్భాలల్లో చెప్పేస్తాడు వాడు, ఒక విషయాన్ని చూడగానే చెప్పేస్తాడు. స్కిల్ అంటే ఏంటి? ఒక పని నువ్వు రెగ్యులర్గా చేయటం వల్ల కలగడాన్ని స్కిల్డ్ అంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతారు, ఎంతమంది
ఇంజనీరింగ్ చదివేటోళ్ళంతా ఇప్పుడన్నా నాకు తెలిసి వాళ్ళకు ప్రాజెక్ట్ ఇస్తారు. నాకు తెలిసి దేశంలో సొంతగా ప్రాజెక్ట్ చేసినాడు ఎవరు లేడు. 5,000 10,000 ఇచ్చి అమీర్పేటలో కొనుక్కుంటారు. ప్రాజెక్ట్ అంటే కొనుక్కోవడమే. మన భారతదేశంలో ఏదైనా ఇచ్చి ప్రాజెక్ట్ చేయరా అంటే కొనుక్కోవడమే. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.